వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. వేసవి ఎండలు ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ నిజంగానే చల్లని కబురు అందించింది. మరి నైరుతి ఋతుపవనాలు ఎట్టకేలకు మన రాష్ట్రంలోకి ప్రవేశించాయి. పశ్చిమ మధ్య ఈశాన్య బంగాళాఖాతం అంతటా ఈ ఋతుపవనాలు పూర్తిగా విస్తరించాయని చెప్పి వాతావరణ శాఖ తెలుపుతోంది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడం ప్రారంభమైంది. అయితే తెలంగాణలోని వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది, వర్షాభావ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని మనకు తెలియజేయడానికి వాతావరణ శాఖ నిపుణులు శ్రీనివాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, తెలంగాణలోని వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వర్షాభావ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? మనకి అంటే మాన్సూన్ ఆల్రెడీ మనకి కేరళలోకి ప్రవేశించి మరి కొంచెం ముందుకు రావడం కూడా జరిగింది. ప్రస్తుతం కర్ణాటకలోని కొన్ని భాగాలు అలాగే తమిళనాడులోని కొన్ని భాగాలు కవర్ అవ్వడం వచ్చింది. గ్రాడ్యువల్గా మరొక 2-3 రోజుల్లో తెలంగాణలో కూడా ప్రవేశించే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయి. అయితే ఈలోగా మనకి ఈ టెంపరేచర్ హైగా ఉండి అలాగే ఒక ద్రోణి ఒకటి మనకి ఉత్తర భాగం నుంచి దక్షిణ భాగం వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది. దీనివల్ల కొంచెం మాయిశ్చర్ ఇన్కర్షన్ అంటే తేమగాళ్ళు మనకి ఈ వేడిగా ఉన్న భూభాగం మీద రావడం వల్ల ముఖ్యంగా మనకి గత 3-4 రోజులు బట్టి కూడా క్యూములోనింబస్ మేఘాల వల్ల ముఖ్యంగా మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన జల్లులు పడే వాతావరణం ఉంది. దీనివల్ల మనకి నిన్న కూడా చాలా జిల్లాల్లో నిన్న వర్షాలు పడినాయి. ఒక 3-4 చోట్ల భారీ వర్షం కూడా మన రంగారెడ్డి జిల్లాలో 2-3 చోట్ల భారీ వర్షం పడింది. అలాగే నల్గొండ ప్రాంతంలోనూ ఇటు వికారాబాద్ ప్రాంతంలోనూ కూడా వర్షాలు పడాయి. అలాగే ఈరోజు రేపు ఎల్లుండి కూడా మనకి ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీ అయితే కంటిన్యూ అవకాశం ఉంది. ఈరోజు మనము ఈ హెవీ రెయిన్ కూడా ఇటు సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపు చూసినట్టయితే ఇటు వరంగల్, హన్మకొండ, మహబూబాబాదు, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు ఈ ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఎల్లుండి చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే ఇటు తూర్పు జిల్లాలు జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో ఈ హెవీ రెయిన్ అంటే మనకి 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు. అయితే ఈ రెయిన్స్ అన్ని కూడా ప్రస్తుతం మాన్సూన్ రిలేటెడ్ కాదు. ఇవి మనకి ఈ వేడిమి వల్ల వచ్చే క్యూములోనింబస్ మేఘాల వల్ల వచ్చే వర్షాలు. ఇవి 2-3 రోజులు కంటిన్యూ అవుతాయి. అంటే మనకి రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లా ఇంకా లేదా? నైరుతి ఋతుపవనాలు ఇంకా ప్రవేశించలేదండి. ఇంకొక 2-3 రోజుల్లో మనకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనకి ఇటు దక్షిణ భాగం నుంచి ప్రవేశిస్తాయి. యాక్చువల్గా ఈ మహబూబ్ నగర్ ప్రాంతం నుంచి మనకి కిందనున్న రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, కర్నూలు ప్రాంతం వరకు ప్రవేశించాయి. తదుపరి కొంచెం ముందుకు సాగడానికి ఇంకొక 2-3 రోజులు పడుతుంది. హైదరాబాద్ లో వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది ఇంకా రానున్న 24 గంటలు 72 గంటలు? హైదరాబాద్ లో కూడా మనకి ఈ పొద్దున్న నుంచి ఉండే ఇంచుమించు 36 నుంచి 38 డిగ్రీల వరకు టెంపరేచర్లు వస్తాయి. అయితే మధ్యాహ్నం సమయంలో మనకి ఈ క్యూములోనింబస్ యాక్టివిటీ సిటీలో కూడా ఉంది కాబట్టి మనకి ఈ 2:30-3 గంటల తర్వాత మనకి రాగల 5 రోజులు కూడా ఈ అన్ని జిల్లాల్లో ఇటువంటి ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. భారీ వర్షం మనం ఇందాక చూపించిన జిల్లాల్లో భారీ వర్షం ఉంది. ఈ జిల్లాల్లో ఏంటంటే ఉరుములు మెరుపులు మోడరేట్ రెయిన్స్ అంటే 5 సెంటీమీటర్ల వరకు రెయిన్స్ ఉంటాయి. డెఫినెట్ గా ఈ క్యూములోనింబస్ మనకి ఈదురుగాలు ఉంటాయి. 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఆరబోయడము. ఇలా ఎండగా ఉంది కదా వాతావరణంలో మనకి ఒక గంట సమయంలోనే వాతావరణం మారిపోయి ఈ ఉరుములు మెరుపులు జల్లులు ఈదురుగాలు ఈ పగటిపూట ఈ ధాన్యం ఆరబోతాయి. మనకి వాతావరణం అంతా బాగున్నట్టు స్థితిలోనే ఒక గంట అరగంటలో ముఖ్యంగా 1:30-2 గంటల తర్వాత లోపల దాచుకోవడము లేదంటే ఒక అరగంట సమయంలో మనకి కొంచెం ఇండికేషన్ కూడా తెలుస్తుంది. ఆ ఇండికేషన్ వచ్చిన సమయంలో వాటిని జాగ్రత్త పరచుకోకపోతే ఇవి మనం చాలా చోట్ల చూసాం. ప్రతి సంవత్సరం కష్టపడి సంపాదన గురి కావడము. సో అటువంటి సూచనలు చేస్తున్నాం. అట్లాగే మాన్సూన్ రెయిన్స్ కాదు అని చాలా మంది నాట్లు పెట్టే కార్యక్రమంలో కూడా ఉంటారు. సో వారికి కూడా వెయిట్ చేయమని చెప్తున్నాం. మనకి మాన్సూన్ వచ్చిన తర్వాత ఆ ఫ్లో ఎంత ఉంది సస్టైన్ అవుతుంది. ఈ వర్షానికి పెట్టేసినట్టయితే మళ్ళీ ఎండగాసినట్టయితే ఈ విత్తనాలు ఇవన్నీ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక 4 రోజులు విత్తనాలు పెట్టే కార్యక్రమము ఆగాల్సిందిగా మనం చెప్తున్నాం. అంటే మనకి రీసెంట్ గా చూసుకుంటే ఒక 2 రోజుల క్రితం హైదరాబాద్ లో భారీ వర్షాలు పడినాయి. దానికి లోతట్టు ప్రాంతాలు కూడా కొంచెం జలమయమే. సో మనకి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు లోతట్టు ప్రాంతాల్లో? మన అలర్ట్స్ రెగ్యులర్ గా ఇప్పుడు 5 రోజులకి అలర్ట్స్ పెట్టాం మనం జిల్లాల్లో అన్ని ఉన్నాయని చెప్పి. ఇది మనం స్టేట్ గవర్నమెంట్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలీఫ్ అథారిటీ మన దగ్గర ఇప్పుడు సీజన్ ప్రారంభం ఉంటారు. సో మనము రాగల గంటల్లో సిటీలో ఈ ప్రాంతంలో వర్షం ఉంది లేకపోతే మోడరేట్ రెయిన్ ఉంది అనేది ఒక 1:30-2 గంటల ముందుగా
టీమ్స్ పెట్టుకుని ముఖ్య పోలీసులు అలాగే ఈ నీరు అలర్ట్ ఇచ్చిన ప్రాంతానికి ఆ సిబ్బందిని తరలించి వీలైనంత వరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా, రానున్న 2-3 రోజుల్లో అయితే కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఇంకా నైరుతి ఋతుపవనాలు అయితే ప్రవేశించలేదు కాబట్టి రైతులు కొంచెం అలర్ట్ గా మనకి ముఖ్యంగా నాట్లు వేసే రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి, ఇంకా వేయడానికి టైం ఉందని కూడా తెలియజేస్తున్నారు. అదే విధంగా ఎవరైతే ఆరుబయట ధాన్యాలు ఎండబెట్టి ఇట్లా చూసుకునే రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని, పగలంతా ఎండగా ఉన్నా కూడా సాయంత్రం మధ్యాహ్నం నుంచి కూడా మనకి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. ఇది ఇవాల్టి అప్డేట్.